హర హర మహాదేవ. ఆ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ వీడియోకి ఈరోజు ఒక స్పెషల్ ఉంది. దానికంటే ముందు ఈ వీడియో కాస్త ఎమోషనల్గా కాస్త ఫన్నీ వేలో వెళ్తుంటుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఆంటీ పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు మీరు 100 జరుపుకోవాలని, ఎప్పుడు ఇలానే హెల్తీగా హ్యాపీగా ఉండాలని సవేతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. జన్మనిచ్చిన తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు ఆ రుణం అలానే ఉంటుంది. అలాగే అంతకు మించి ప్రేమను పంచిన తల్లి ఆంటీ. నాకు ఆంటీ అనడం కన్నా కూడా అమ్మ అనటం కరెక్టేమో. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. ఆంటీకి నాకు ఉన్న బంధం గురించి కొన్ని మాటలు చెప్తాను మీతో. ఎప్పుడైనా నాకు మనసు బాధగా ఉన్నా, అలజడిగా ఉన్నా నేను వెంటనే ఆంటీ దగ్గరికి వెళ్తాను. రెగ్యులర్గా వెళ్ళను, కానీ ఇలాంటి టైంలో మటుకి ఖచ్చితంగా నాకు గుర్తొచ్చే మొట్టమొదటి మనిషి తనే. అలా వెళ్ళి కూర్చుంటాను. ఆవిడకి వెంటనే అర్థమైపోయిద్ది పిల్ల ఏదో పెయిన్లో ఉంది అని. ఇక అప్పుడు ఆమె చెప్పే కబుర్లు ఉంటాయి నన్ను డైవర్ట్ చేయటానికి, ఆ పెయిన్లో నుంచి బయటకు తీసుకురావడానికి. ఏం జరిగిందని కూడా అడగదు నన్ను. ఆవిడకి అన్నీ అర్థమైపోయిద్ది, మనసుతో అర్థం చేసుకుంటుంది అనమాట. నిజంగా ఆ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మనం ఏం సంపాదించామని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటి వరకు నేను ఇలాంటి గొప్ప మనుషుల్ని సంపాదించుకున్నాను. చాలా తృప్తిగా ఉంటుంది అనమాట. మనసు బాగాలేదు, ఎటన్నా అట్లా 2 days వెళ్ళొద్దాం ఆంటీ అని అడిగితే వెంటనే అలా చిన్నపిల్లలా నా వెనక వచ్చేస్తారు. 2 yearsకి ఒక్కసారైనా ఖచ్చితంగా మేమిద్దరం ఒక 2-3 రోజులు ఇలా బయటికి ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం. నాకు ఆవిడతో ఉంటే అంత సంతోషంగా ఉంటుంది. ఆవిడ గొప్పతనం ఏంటంటే, నేను నా వాళ్ళని మనసుకు తీసుకున్న మనుషులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో కూడా అంతే ప్రేమగా ఉండటం అన్నమాట. మన హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం ప్రకారం పునర్జన్మలు ఉంటాయి కదా, అలాంటి పునర్జన్మ నాకు ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళందరితో. నా లైఫ్లో ఇలాంటి బంధమే మరొకటి ఉంది. అది నా అన్న, నాకు సవే తండ్రి లెక్క. తనైతే ఆంటీని ఎప్పుడూ అమ్మ అనే పిలుస్తారు. ఆయన ఎప్పుడు నాతో ఇలా అంటాడు, మన ఇద్దరం నెక్స్ట్ జన్మలో అమ్మ కడుపుని బిడ్డలుగా పుట్టాలి నాన్న అని. ఇలా నాతో రుణపడిన బంధాలు, నేను రుణపడిన బంధాలు మరికొన్ని ఉన్నాయి. ఇవన్నిటినీ కలుపుతూ మాకు ఒక పునర్జన్మ ఖచ్చితంగా ఉంటుంది. మరి వీటన్నిటితో పాటు శ్రీవారితో నా బంధం 7 జన్మల బంధం కదా, ఖచ్చితంగా శ్రీవారి కూడా ఉంటారు. హర హర మహాదేవ. ఓం నమ శివాయ.